ఎమ్మెల్సీ కవిత మరింత దూకుడు పెంచారు. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇందిరా పార్క్ వద్ద ఉన్న పాత కార్యాలయాన్ని మూసివేసి బంజారాహిల్స్ లోని కవిత నివాసానికి సమీపంలో కొత్త ఆఫీసును ఏర్పాటు చేశారు. మరింత సమాచారం ఇదే అంశంపై మరింత సమాచారం బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మరొక అడుగు ముందుకు వేసిందనే మనం చెప్పాలి. బాలింగంపల్లి ఇందిరా పార్క్ ఏరియాలో ఉన్నటువంటి ఆమె జాగృతి కార్యాలయాన్ని మూసివేసి ప్రస్తుతం తన ఇంటి పక్కనే ఉన్నటువంటి ఆఫీస్లో ఇక్కడి నుంచి నడపాలి అన్నటువంటి నిర్ణయానికి అయితే వచ్చింది. మనం చూసాం గడిచిన వారం 10 రోజుల నుంచి కేటీఆర్ అదేవిధంగా కవిత అన్నట్టుగా తయారైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక కేసీఆర్ని మెచ్చుకుంటూనే కేటీఆర్ని, హరీష్ రావుని, మిగతా నేతలందరినీ కూడా తూర్పారబడుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దయ్యాలు అని అభివర్ణించినటువంటి కవిత రోజు రోజుకు ఒక్కొక్క అస్త్రాన్ని బయటకు తీస్తూ ఆమె కార్యాచరణ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేపు 4వ తేదీ నాడు ఆమె దీక్ష చేయబోతోంది. దానికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది. ప్రస్తుతం మనం ఆమె ఇంటి దగ్గర ఉన్నాం. ఒకసారి చూడొచ్చు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసం. ఇది ఆమె నివాసం. ప్రస్తుతం ఆమె ఉంటున్నది. ఆమె ఉంటున్నటువంటి ఇల్లుకు మనం ఇటువైపు కుడివైపుగా ఆమె నివాసానికి కుడివైపు ఉన్నటువంటి ఇల్లు కూడా చూడవచ్చు. ఇది కూడా ఆమెదే అని చెప్తుంటారు. ఆమెకు సంబంధించినటువంటి కార్యాలయం ఇంతకుముందు వేరే ఆఫీసు దాంట్లో ఉండేది. ప్రస్తుతం ఇది జాగృతి కొత్త ఆఫీసుగా చేయాలనేటువంటి నిర్ణయానికి అయితే వచ్చారు. ప్రస్తుతం మనకు ఒకసారి చూడొచ్చు ఆ ఆఫీసు ముందు 2 జెండాలు పెట్టే వీలుగా అక్కడ 2 దానికి సంబంధించిన పోల్స్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి ప్లాన్ చేయడం జరిగింది. మొత్తానికి మనం ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి జెండా ఒకటి పెట్టడమా, లేదంటే ఆమె త్వరలో ఏర్పాటు చేసేటువంటి జాగృతి జెండాకు సంబంధించినటువంటిది పెట్టడమా అనేది ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆమె ఏం చేయాలన్న దాని మీద పార్టీ పరిస్థితి ఉంది. పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ నేపథ్యంలో హలో ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ సిచ్యువేషన్ నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలన్న దాని మీదనే ఆమె ముందుకుంది. 3వ తేదీ నాడు పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీ కోసం కేటీఆర్ బయట నుంచి వస్తున్నాడు. అదే సమయంలో ఇక్కడ 4వ తేదీ నాడు ఆమె జాగృతికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆమె దీక్ష చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నటువంటి ఉంది. 5వ తేదీ నాడు కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి అంశం మీద అటెండ్ కాబోతున్నారు. ఈ మొత్తం 3-4 రోజులు కూడా చాలా క్రుషియల్ పీరియడ్గా మనం చూస్తున్నాం. ఒకసారి ఈ జాగృతికి సంబంధించినటువంటి కార్యాలయం ఏదైతే కొత్తది పెట్టబోతున్నారో దానికి సంబంధించినటువంటి ఆఫీస్ ఎజెండాకి సంబంధించినటువంటి దాంట్లో ఆమె ఆఫీస్ ముందు 2 అయితే పోల్స్ పెట్టడం జరిగింది. దానికి కాసేపట్లో ఆమె 4:30 మంచి ముహూర్తంగా చూసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. 4:30కు ఆమె జెండాను కూడా ఆవిష్కరిస్తారు. అదే సమయంలో లోపల ఫర్నిచర్ కూడా వెళ్ళింది. లోపల ఆమె పూజా కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తుంది. మొత్తానికైతే ఇక్కడ నుంచి కవిత నివాసం ఆనుకొని ఉన్నటువంటి రైట్ బిల్డింగ్లో ఇక్కడ నుంచి ఆమె యాక్టివిటీని చాలా స్పీడప్ చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా మరొక పార్టీ తరహాలోనే ఆమెను నడిపించే స్థాయిలో తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది లీడర్లు, కొంతమంది ఇంటెలెక్చువల్స్ల సలహా కూడా ఆమె తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గడిచిన కొంతకాలంగా ఆమె వేరుకుంపడి పెడుతుంది, ఆమె సైడ్ అయిపోయింది అనేటువంటి చర్చ కూడా మనం చూస్తున్నాం. ఒకసారి ఆమె ఏర్పాటు చేసేటువంటి ఆఫీసు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి లోపల ఎట్లా ఏర్పాటు ఉంది దాని సంగతి ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం 4:30కు మంచి ముహూర్తం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కొంతమంది కార్యకర్తలు కావచ్చు, జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళు మొదటి నుంచి ఆమెతో ట్రావెల్ అవుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆమెకు సహకారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కొత్త ఆఫీస్గా మనం చూడవచ్చు. ఇప్పటికే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ఆఫీసు ప్రారంభోత్సవం మరి కాసేపట్లో స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో కేవలం ఫ్లెక్సీలు మాత్రమే రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా 4:30కు ఆమె ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఆమె ఎజెండా అనేది మొత్తం కూడా ఇక్కడి నుంచే ఆమె ప్లాన్ చేసుకుంటుంది. భవిష్యత్తులో పార్టీ పెట్టడమా, లేదంటే వేరుకుంపటిగా ఒక పక్క టీఆర్ఎస్ జెండాను ఉంచుకుంటూనే ఆమె సొంతంగా
ప్రయాణం చేస్తుందని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే ఇదే వేదిక నుంచి ఇక్కడి నుంచే ఆమె భవిష్యత్ కార్యాచరణకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నరేందర్, ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభించే కార్యక్రమంలో కవితతో పాటు ఎవరెవరు పాల్గొనబోతున్నారు? బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా ఉండబోతున్నారా? రైట్, ప్రస్తుతం అయితే ఈరోజు కొంతమంది బీఆర్ఎస్ లో దూరమైనటువంటి నేతలను ఆమె దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. అదే సమయంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి చాలా మంది లీడర్లు ఎవరైతే ఉన్నారో ఆ లీడర్లతో ఆమె ఇప్పటికే ములాఖత్ అయింది. చాలా మందితో ఆమె ఉంది. రేపు 4వ తేదీ నాడు చేసేటువంటి దీక్షకు కూడా చాలా మంది అక్కడికి వచ్చే అవకాశం ఉంది. జాగృతి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు కావచ్చు, అదేవిధంగా బీసీ సంఘాల వాళ్ళు కావచ్చు, జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ లో ఆదరణకు లోని చూసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ వేదిక దగ్గరికి వచ్చి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది. కాళేశ్వరం కమిషన్ సంబంధించిన దాంట్లో కేసీఆర్ కు అన్యాయం జరిగింది, కేసీఆర్ కు ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి ఎలా ముందుకెళ్ళినటువంటి ఆలోచన ఉన్న కూడా అర్థమవుతుంది. అందుకనే కేసీఆర్ ని ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మిగతా నేతలందరూ కూడా పార్టీని డ్యామేజ్ చేసే ప్రయత్నంలో ఉందని కవిత చాలా రోజులుగా ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఆమె సొంత కుంపటి పెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది ఎప్పుడు పెడుతుంది, ఎలా పెడుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆమె చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఆమె సైడ్ అయిపోయింది, పార్టీని తెగదెంపులు చేసినట్టుగానే అర్థమవుతుంది. అందుకనే ఆమె జెండా ఎజెండా అంతా కూడా ఇక్కడి నుంచే నడిపే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అయితే ఈ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించడం అనేది కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనే దానికి సంకేతంలా భావించవచ్చా? ఎగ్జాక్ట్లీ వైశాల, ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఈ ఆఫీసు చాలా అంగు ఆర్భాట్లాడలతో ఆఫీసు చాలా పెద్దగానే ఉంది. లోపల దాదాపు 3-4 ఫ్లోర్ల బిల్డింగ్ ఇది. చాలా కాలంగా కూడా కవిత నివాసం ఉంటున్నటువంటి పక్కనే ఇది ఉంటుంది. దీనికి మనం చూపించున్నటువంటి ఆ ఏరియాలోనే ఆ జెండా ఎజెండా, అదేవిధంగా ఒక ఫ్లెక్సీ రాబోతుంది. ఈ సాయంత్రానికి అక్కడ ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆమె మహిళలు, బీసీ సాధికారత, బహుజన ఇట్లాంటి అంశాలను బేస్ చేసుకొని ఆమె పార్టీని స్థాపించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ లో బీసీలకు అన్యాయం జరిగింది అనేటువంటి చర్చ తీసుకొచ్చారు. అదేవిధంగా మహిళలకు ఎక్కడ స్థానం లేదు. లాస్ట్ టైం కూడా మనం చూసాం 2014లో మహిళా మంత్రులను ఎవరు కూడా కేసీఆర్ మంత్రులను చేయలేదు, మహిళా మంత్రులను చేయలేదు. దాని తర్వాత ఇద్దరిని చేసినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో బీసీలను కాన్సెప్ట్ చేసుకొని ఆమె పార్టీ పెట్టబోతుందనే చర్చ అయితే జరుగుతోంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీసీలకు ఏకైక మహిళగా ఆమె ప్లాన్ చేసుకుంటూ వచ్చింది. బీఆర్ఎస్ లో జాగృతి నుంచి కూడా ఆమె ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది. 18 ఏళ్ల నుంచి అమెరికా నుంచి ఆమె వచ్చిన తర్వాత పార్టీకి సైమల్టేనియస్ గా జాగృతిని నడుపుకుంటూ వచ్చింది. ఆమెకంటూ గుర్తింపు తీసుకొచ్చిందంటే జాగృతి సంస్థనే. చాలా కాలంగా బతుకమ్మను ఓన్ చేసుకుంటూ వచ్చింది. కనుక అదంతా ఆమె కలిసి వస్తుందనేటువంటి నమ్మకంతో కవిత ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆమెకు చేదోడు వాదోడుగా పార్టీలను కొంతమంది సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది ఇతర పార్టీల నుంచి వాళ్ళు కూడా ఆమెకు చాలా సలహాలు ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. బట్ ఉన్న సిచ్యువేషన్లో ఆమె పార్టీ పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. అది ఎప్పుడు పెడుతుంది, ఏ సమయంలో పెడుతుంది అనేది మనం చూడాలి. ఈరోజు కేవలం అది మాత్రమే అర్థం చేసుకోవాలి. కేవలం జాగృతి జెండా, బీఆర్ఎస్ జెండా కూడా పెట్టుకునే అవకాశం కూడా ఉంది. దాని తర్వాత దాని స్థానంలో కొత్త పార్టీ పెట్టినప్పుడు ఆ జెండాకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో 5వ తారీఖు నాడు కేసీఆర్ రాబోతున్నారు. 4వ తారీఖు నాడు ఆమె దీక్ష చేయబడిపోతుంది ధర్నా చౌక్ లో. 3వ తారీఖు నాడు కేటీఆర్ బయట నుంచి రాబోతున్నాడు. 2వ తారీఖు నాడు హరీష్ రావు తెలంగాణ భవన్ లో కాళేశ్వరం కమిషన్ సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయబోతున్నారు. 2, 3, 4, 5 ఈ 4 రోజులు కూడా చాలా బిజీ ఉండే అవకాశం ఉంది. కవితకు ఆల్టర్నేట్ గా హరీష్ రావు కూడా కాళేశ్వరం కమిషన్ సంబంధించి కేసీఆర్ కు అన్యాయం జరిగిందనే విషయాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి 4 రోజులు చాలా బిజీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ చూడాలి, ఇక జాగృతికి సంబంధించినటువంటి యాక్టివిటీని ఆయన ఓమ్గా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కవిత ఒకవైపు అంటూ అడుగులు వేస్తూనే మరోవైపు కేసీఆర్ నోటీసుల వెనుక ఆందోళన చేస్తానంటూ ప్రకటించడాన్ని ఎలా చూడాలి? ఎస్, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఇది చాలా రోజుల నుంచి నలుగుతున్నటువంటి సమస్యగా ఉంది. కేటీఆర్ వర్గం, హరీష్ రావు వర్గం, కవిత వర్గంగా గడిచిన 5 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం వరంగల్ వేదిక రజతోత్సవ సభ నుంచి కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి లుకలు బయటపడ్డాయి. ఎందుకంటే రజతోత్సవ సభలో కేసీఆర్, కేటీఆర్ బొమ్మలు తప్ప ఎవరి కూడా లేదు. ఈవెన్ హరీష్ రావు కూడా
ఇది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కొంతకాలం ఆయనే ఇబ్బంది పడిన నేపథ్యంలో కేటీఆర్ పోయి సముదాయించాడనేటువంటి చర్చ కూడా జరిగింది. అదే సమయంలో ఇప్పుడు కేటీఆర్కు తలనొప్పిగా అప్పుడు కవిత కూడా మారిపోయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఏం చేయాలి? ఒక పక్క హరీష్ రావును బుజ్జగించారు, ఇప్పుడు కవితను బుజ్జగించే పరిస్థితిలో కవిత లేదు. ఎందుకంటే ఆమె ఎక్స్పెక్ట్ చేస్తోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఇచ్చిన నేపథ్యంలో నా స్థానం ఏంటి అని బీఆర్ఎస్ లో ఆమె అడుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద కేసీఆర్ కూడా ఏం నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకనే ఆమె వేరు కుంపటి పెట్టే పరిస్థితి తయారైంది. అందుకనే ఆమె చాలా కాలంగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. పార్టీలో నా పాత్ర ఏంటి, నేను కూడా సాక్రిఫై చేశాను, పార్టీలో దాదాపు 15-18 ఏళ్ల నుంచి నేను ఉన్నాను, నాకు ఇచ్చే గౌరవం ఏంటి అని కూడా తన తండ్రి దగ్గర అడిగే పరిస్థితి వచ్చింది. అందుకనే అన్ని ఇచ్చారు, బట్ పదవి సంగతి ఏందని కూడా ఆమె అడుగుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ మౌనంగా ఉన్నారు, కేసీఆర్ టైం ఇవ్వట్లేదు. అందుకనే ఇలాంటి పరిస్థితి వచ్చిందనేటువంటి పరిస్థితి అయితే ఉంది. దత్తాత్రేయ అయితే ఈ కొంతమంది దీనికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉంది, బట్ కొంతమంది మాట్లాడడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించని పరిస్థితి అయితే ఉంది. కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ఎలా స్పందిస్తారు ఏంటి అనేది మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రజెంట్ ఉన్న సిస్టంలో జాగృతితో నడిపించే అవకాశం ఉందా, ఎట్లా చేసే అవకాశం? జస్ట్ నేను ఏమంటున్నా అంటే అన్ని విషయాలు కూడా ఇప్పుడు కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు, మిగతా విషయాలని క్లియర్గా చెప్తారు. రైట్. ఏదైనప్పటికీ కూడా మరి కాసేపట్లో ఆమె పార్టీ పెట్టే విషయం కానీ, జాగృతితోనే ముందుకు వెళ్లే విషయం కానీ అన్ని విషయాలు కూడా పంచుకుంటుందనే విషయాన్ని అయితే ఆమెకు సానుభూతి పరంగా ఉన్న వాళ్ళు కావచ్చు, జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్. థ్యాంక్ యూ నరేందర్.